హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఐఎఫ్బి ఫ్రంట్లో డ్రమ్ క్లీనింగ్ అనమాట. సో దానికోసం నేను డెస్కల్ పౌడర్ తీసుకుంటున్నాను ఫ్రంట్ లోడ్కి. ఇది వచ్చేసి 1 ప్యాకెట్ వచ్చేసి 170 పడుతుంది. అండ్ మీకు ఎక్కువ కావాలన్నా ఒక 10 ప్యాకెట్స్ అలా కాంబో ఆఫర్లో వస్తుందన్నమాట. సో ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. అండ్ అలాగే టెక్నీషియన్స్ వస్తారు కదా 4 monthsకి ఒకసారి, లేదంటే మనకు వాషింగ్ మిషన్కి ఫిట్ చేయడానికి వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. సో అలా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను డ్రమ్ క్లీనింగ్కి అండ్ మనకు ఫిల్టర్ ఉంటుంది కదా, సో అలా ఇవి క్లీన్ చేయడానికి చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్గా వాటర్ పోతుంది కదా లోపల, ఆ హోల్స్ అవి కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా ఎలా క్లీన్ చేసాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది కదా మనం వాటర్ పట్టేది, అండ్ ఇది ఫిల్టర్ అనమాట. సో ఇది కూడా క్లీనింగ్ చూపిస్తాను. అండ్ ఇది క్లీన్ చేసిన తర్వాత మనకు అంటే వాటర్లో ఉప్పు ఎక్కువ శాతం ఉంటే మనకు అక్కడ గడ్డగడుతుంటుంది కదా, సో అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అది క్లీన్ అయిపోయిన తర్వాత, అండ్ మేము రీసెంట్గా తెచ్చాం కాబట్టి ఎక్కువ డస్ట్ అనేది లేదు. నార్మల్గా ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే అది తీసేసి మొత్తం క్లీన్ చేసేసుకుంటే మనకు ఎక్కువ లైఫ్ టైం వస్తుందన్నమాట ఆ పార్ట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫిల్టర్ అనమాట, ప్యూరిఫైర్ ఉంటుంది. సో అది మనం పెట్టుకోవడం వల్ల మనకు ఎక్కువ లైఫ్ టైం వస్తుంది మిషన్కి కూడా. ఇది ఎందుకంటే మనకు మినరల్స్ ఉంటాయి కదా, మన మిషన్ మెటల్తో ఉంటుంది కాబట్టి ఆ మెటల్ని పాడు చేయకుండా ఆ మినరల్స్ అనేవి మనకు మంచి మినరల్స్ లోపలికి పంపుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ ఫిల్టర్ అనేది యూజ్ అవుతుంది. సో దానివల్ల మనకు మెషిన్కి లైఫ్ టైం అనేది పెరుగుతుంది. సో ఇది కూడా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి ఫిల్టర్ పాయింట్ అనమాట. అండ్ ఇవి ఇయర్ బడ్స్ తీసుకొని ఫస్ట్లో చూపించాను కదా హోల్స్, ఆ హోల్స్లో ఈ ఇయర్ బడ్స్ పెట్టి మనం క్లీన్ చేస్తే లోపల ఉన్న డస్ట్ అంతా పోతుంది. మెయిన్గా మనకు వాటర్ ఫ్రంట్ లోడ్కి ఈ హోల్స్ నుంచే పోతుంది కదా. సో ఇప్పుడు నేను మీకు చూపించేది పౌడర్ అనమాట, డెస్కల్ పౌడర్. సో ఇది వచ్చేసి మనకు సాల్టీగా నార్మల్గా మనకు సర్ఫ్ ఉంటుంది కదా, సో అలానే ఉంటుంది. దీన్ని మనకు 3 parts ఇస్తారు కదా. సో 3rd పార్ట్లో మనకు ఈ పౌడర్ అనేది వేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకు డిటర్జెంట్, సెకండ్ వచ్చేసి డెటాల్ కానీ కంఫర్ట్ కానీ వేసుకుంటాము, థర్డ్లో మనము ఈ పౌడర్ వేసేసి ఒక రిన్స్లో పెట్టుకోవాలి. నేను మీకు చూపిస్తాను. సో రిన్స్లో పెట్టుకుంటే మనకు 20 to 30 minutesలో మనకు చూపిస్తుంది టైమర్ అక్కడ. సో ఆ టైంలో మనకు అది వాష్ అయిపోతుంది అనమాట. మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. వాటర్ నార్మల్గా ఫస్ట్ వాటర్ ఎలా ఉంటుంది అంటే అయిపోయే ముందు వాటర్ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో లాస్ట్లో మీకు చూపిస్తాను. ఫస్ట్ చూపించిన దానికి లాస్ట్ చూపించిన దానికి డ్రమ్ క్లీనింగ్ అయితే చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ అయితే వాటర్ వస్తున్నాయి, మీకు చూపించాను. మాకైతే 23 minutes అలా చూపించింది. రిన్స్ వాష్లో పెట్టుకోవాలి, ఒక 23 minutesలో అయిపోతుంది క్లీనింగ్. చూస్తున్నారు కదా, వాటర్ అయితే లోపల ఫుల్గా అయిపోయాయి అండ్ క్లీన్ చేస్తుంది. మీరు మినిమం ఇది 3 monthsకి ఒకసారి చేసుకుంటే మనకు మిషన్కి లైఫ్ టైం అనేది పెరుగుతుంది. అండ్ పౌడర్ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఐఎఫ్బికి వాడే పౌడరే వాడండి. సో ఫైనల్గా డ్రమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది, మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో చాలా నీట్గా అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. అండ్ మీకు పౌడర్ కూడా క్లీన్గా లోపల ఉన్న పౌడర్ మొత్తం అయిపోయింది అనమాట, ఒక్క డ్రాప్ కూడా లేదు. సో అంత క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా పౌడర్ మొత్తం అయిపోయింది అనమాట. ఫైనల్లీ డ్రమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.